హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రాజకీయాల కోసం రాజకీయ నాయకులు చాలా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులు చూసి సామాన్యులకి నవ్వు కూడా వస్తుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు చూపిస్తా. నిజంగా అవి చూసి మీరు ముందు నవ్వుకుంటారు. దాని తర్వాత మనం మాట్లాడతాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక వీడియో చూడండి. ఇదొక వీడియో. నేను ఇక్కడ ఎంతసేపు ఇంకా నిలబడితే మీరు 2 అడుగులు ఇంకా ముందుకేస్తారు, మీరు కూడా నీళ్ళలోకి వస్తారని చెప్పేసి షర్మిల గారు ఎవరినో అడుగుతున్నారు. ఎవరినో అంటే నా లెక్క ప్రకారం మీడియా వాళ్ళని అడుగుతున్నది. అక్క ఏమని అంటే, నేను ఆల్రెడీ మునిగినా, మరి మీరు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అడుగుతున్నది అక్క. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే, సరే ప్రెస్ తోటి మాట్లాడింది. మనం ఇవన్నీ ఇప్పుడు మీకు అన్నీ వినిపించి మిమ్మల్ని బోర్ చేయను. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షానికి రైతుల యొక్క పంటలు కొట్టుకుపోయినాయి. నిజంగా ఇది దారుణం. దానికి సింబాలిక్గా దాన్ని చెప్పాలి అని చెప్పేసి చేతిలో మునిగిపోయిన వరి పంట ఏదైతే ఉంటుందో అది పట్టుకొని అక్క నీళ్ళలోకి దిగిపోయింది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోటో, ఈ ఫోటో మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ఫోటోలో మీకు క్లారిటీ అనేది వస్తుంది. పాపం రైతులు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. పాపం షర్మిల గారు కూడా మొత్తం నీళ్ళలో మొత్తం మునిగిపోయి వరి పంట పట్టుకొని ప్రభుత్వానికి చూపిస్తున్నది. ఇగో ఇక్కడ వరి పంట మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆమె ఇంతలా నీళ్ళలో దిగవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు, ఎందుకు ఆమె దిగింది, దీని వెనకాల ఉన్న అసలు ప్లానింగ్ ఏంది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే అరాచకాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ఆ ధర్నాకి అశేషమైన ఆదరణ కూడా లభించింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో చాలామంది లీడర్లు ఆ ధర్నాకి వచ్చి అటెండ్ అయ్యారు. ఆ ధర్నాలో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే 36 హత్యలు జరిగినాయి. ఆ 36 హత్యలకి సాక్ష్యాలు ఫోటోగ్రాఫ్లో పెట్టి కింద ఆ హత్య ఎక్కడ జరిగింది ఏంది అని చెప్పేసి వీడియో రూపంలో కూడా చూపిస్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ గారు, ఆయన వచ్చిండు. ఆయన కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది లీడర్లు, కేరళ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ చూసి నిజంగా పరేషాన్ అయిపోయారు. అంటే అంతలా దారుణంగా ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నా అనేది సక్సెస్ఫుల్గా అయింది. అది చూసిన షర్మిల గారు పాపం, అరే అమ్మ, ఆ మొత్తం ఫుటేజ్ మొత్తం అన్న కొట్టుకోబోతున్నాడు, మరి నేను కూడా ఏదైనా చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ పాపం నీళ్ళలో దిగింది. సరే, రైతుల కోసం మంచి పని చేస్తున్నది కదా, ఇందులో తప్పే ఉంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. తప్పేమీ లేదు. కానీ ఇంతలా నీళ్ళలో దిగి ఇదంతా చేయవలసిన అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పంటలు మునిగిపోయినాయి అన్న విషయం ప్రభుత్వం అన్నది తప్పకుండా పట్టించుకుంటుంది. అక్కడ అసెంబ్లీ సెషన్లు అవుతున్నాయి, ఇక్కడ పార్లమెంట్ సెషన్లు అవుతున్నాయి. అది కాకుండా ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇంకా అది కంప్లీట్ అవ్వలే. కంప్లీట్ అవ్వకముందే, ఏ నాయకుడు వెళ్ళకముందే నేను వెళ్ళాలి అని చెప్పేసి పాపం షర్మిల గారు వచ్చిర్రు. సరే వచ్చిర్రు, చాలా మంచి పని చేసిర్రు, ఆమెకు ధన్యవాదాలు. కానీ గట్టున నిలబడి చూపించి మీరు చెప్పొచ్చు, గో చూడండి పరిస్థితులు ఇట్టున్నాయి అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. మీరే మునగక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది. ఇట్లా చూపిస్తే అయిపో. పాపం ఆమె మునగాల్సిన అవసరం ఏముంది? ఆమె నిండా మునిగి మొత్తం న్యూస్ ఛానళ్ళని పిలిచింది. అది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంది రాజకీయ నాయకులు ఇంత దారుణంగా తయారవుతున్నారు అన్న విషయం మీద ఒకటి అన్న హైలైట్ అవుతున్నాడు. నేను కూడా ఆ ధర్నాన్ని డిస్టర్బ్ చేయాలి, నేను కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇందులో ఒక ఏమంటారు కుట్ర కనిపిస్తున్నది ఒకటి. రెండో విషయం ఏంటంటే, షర్మిల గారు ఏదైనా చేసి లైమ్ లైట్కి రావాలి అని చెప్పేసి మాటికి ప్రయత్నిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఈరోజు అసెంబ్లీ సెషన్లు స్టార్ట్ అవుతుంటే 24వ తారీఖు అసెంబ్లీ ఉంటే మా అన్న ఢిల్లీ పోతా అంటున్నాడు, ఢిల్లీకి పోయే అవసరం ఏమున్నది, మేము తెలుసుకున్నాము, ఆ జరిగిన హత్యలు రాజకీయ హత్యలే కావు, మాకు మీడియా వాళ్ళు ఉన్నారు, మా మీడియా వాళ్ళు మాకు చెప్పారు అవి రాజకీయ హత్యలు కావంట అని చెప్పేసి ఆమె చెప్పింది. నేనేమంటా అంటే షర్మిల గారికి, సరే అవి రాజకీయ హత్యలు కావా అన్న విషయం పక్కన పడేస్తే, అసలు రాష్ట్రంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? లా అండ్ ఆర్డర్ని కాపాడవలసింది గవర్నమెంటే కదా. అట్లాంటప్పుడు నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలివి, ప్రెసిడెంట్వి, ఏం చేయాలి? ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయే, లా అండ్ ఆర్డర్
దారుణాది దారుణంగా దీనస్థితికి పడిపోయిందే, ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం పోయి అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడిపడ్డది మన షర్మిలమ్మ. అసలు షర్మిల గారికి ప్రాబ్లం ఏంటి అంటే, ఆమెకి రాజకీయాలు, ఆమెకి పదవులు అవన్నీ సరే కావాలి, అది పక్కన పెడితే అసలు ఆమెకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన వెంబడి పడాలి, ఆయన వెంటబడి ఈమె మైలేజ్ పొందాలి అని చెప్పేసి ఒక ఆలోచన కనిపిస్తుంది, అనుకుంటా అని కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు, అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుని షర్మిల గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే పడుతుంది. అంతేకాని ప్రస్తుతం పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఏమంటలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమంటలేదు. సరే, ఇదొక చాప్టరు. మళ్ళీ అది కాకుండా ఏంటంటే, అసెంబ్లీ సెషన్స్ ఇక్కడ అవుతుంటే నువ్వు ఢిల్లీకి పోతున్నావు, నువ్వు ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చినావు. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తీసేస్తున్నది, ఆపేస్తున్నది. మరి నువ్వు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆపేస్తున్నారు కదా, అసెంబ్లీలో ఉండి దానికోసం పోరాడొచ్చు కదా అని చెప్పేసి ఆమె ఒక హితవు పలికింది. ఎవరికి? అన్నకి. నేను షర్మిల గారికి ఒకటి విషయం చెప్తాను. షర్మిల గారు, మీరు వైఎస్ఆర్సీపీలో లేరు. ప్రతి పార్టీకి ఏదో కార్యాచరణ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉంటుంది, వైఎస్ఆర్సీపీకి ఒకటి ఉంటుంది, టీడీపీకి, జనసేనకి ఒకటి ఉంటుంది. వాళ్ళ కార్యాచరణ మీతో డిస్కస్ చేసి, మీతో కూర్చొని ప్లానింగ్ చేసి మీరు చెప్పినట్టు వాళ్ళు వినక్కర్లేదు, వాళ్ళు చెప్పినట్టు మీరు వినక్కర్లేదు. వాళ్ళు చేసుకునే ప్లానింగ్లు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఉన్నది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు ఎందుకు ఉండి పోరాడతలేరు అంటే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పోరాడవలసిన అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచి పని అని చెప్పేసి బీజేపీని చెప్పకనే నిన్ననే బడ్జెట్ మీటింగ్లోనే చెప్పేసింది. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని చెప్పేసి బీజేపీ చెప్పేసింది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, కాకపోతే దానికి కావాలని చెప్పేసి దాని మీద బురద జల్లి ఎలక్షన్లకి ముందల రైతులని భయపెట్టి, ఎవరైతే ఓనరు భూమి ఉన్నవాళ్ళు, ఇండ్లు ఉన్నవాళ్ళు వాళ్ళని భయపెట్టి, లేదు మీ భూమి జగన్మోహన్ రెడ్డి దన్నుకోబోతాడు, మీ ఏమంటారు ఇండ్లు జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు మీద రాయించుకుంటాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈ ఓట్లు అన్నది సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నోరు తెరిచి ఆయనే చెప్పిండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పిండు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ కూటమిలోని ప్రధాన పార్టీ అయినటువంటి బీజేపీనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిది అని చెప్పేసి చెప్తున్నది. అది ఒకటి. సరే, మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వద్దాం. షర్మిల గారు మొత్తం ఆమె రాజకీయం అంటే ఎలక్షన్లకు ముందు ఆమె మొత్తం రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీదే చేసింది. ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా మాట్లాడింది. బాబాయి హత్య అన్నది, ఆమె వెంట ఇంకో ఆమెని, అక్క చెల్లో ఆమె తెలియదు నాకు, సునీత గారిని ఆమెను వేసుకుని తిరిగింది. సరే, ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు కనిపిస్తూనే లేదు, ఈమె అప్పుడప్పుడు కనిపిస్తుంది. నేను ఓడే విషయం చెప్తా షర్మిల గారికి ఏంటంటే, ఇవాళ రేపు గాలి అటువీస్తున్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దరిద్రానికి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసిర్రు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి అది మీరు ఆలోచించుకోండి, తప్పకుండా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక ఇక్కడికి వద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం పడ్డది. వర్షానికి మొత్తం వరి పంట అనేది కొట్టుకుపోయింది. నిజంగా ఇది దారుణము. కాకపోతే ప్రభుత్వం ఈ వరి పంట మీద ఎవరైతే మన రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం అన్నది ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. కాకపోతే షర్మిల గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి, మీరు దయచేసి అసెంబ్లీ ముందర కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మీరు ఒక ధర్నా చేయాలి. రైతులను వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అసెంబ్లీ ముందర కూర్చొని మీరు ధర్నా చేయాలి. రైతుల యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు డబ్బులు రైతులకి మీరు ఇప్పించాలి. ఇట్లా మీరు ఫోటోలు దిగి రాహుల్ గాంధీ గారి దాకా, సోనియా గాంధీ గారి దాకా పంపించాలి అని చెప్పేసి ఏదో పబ్లిసిటీ స్టంట్ చేస్తే ఇందులో రైతులకు ఒరిగేది ఏముండదు. అందుకే తప్పకుండా మీరు అసెంబ్లీ ముందర కూర్చోవాలని చెప్పేసి, కూర్చొని మీరు రైతుల కోసం ఫైట్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇక అదీగాక మొన్న మీటింగ్లో ఆమె మాట్లాడుకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు ఉన్నదే 11 ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక హేళన చేస్తూ అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సరే ఎమ్మెల్సీలు ఉన్నారు, సరే రాజ్యసభ మెంబర్లు, అదంతా పక్కన పెడితే అమ్మ షర్మిల గారు మీకెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? సరే, మీరు ఎమ్మెల్యేనా? అట్లీస్ట్ మీరన్నా ఎమ్మెల్యేనో ఎంపీనా మీరన్నా గెలిచిర్రా? ఆ ఒక్క విషయం మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే పక్కవాడికి ఒక ఏళ్ళు చూపిస్తే మిగిలిన 3 ఏళ్ళు మనల్ని మనం చూపించుకున్నట్టు కనిపిస్తాయి. అందుకే ఫస్ట్ మీరు కష్టపడి ఇట్లా డ్రామాలు చేయకుండా ప్రజల కోసం నిజంగానే కష్టపడి మీరు
ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ అయ్యి పక్కోడికి హితబోధ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా మీరేం అవ్వకుండానే పక్కోళ్ళకి హితబోధలు చేస్తా అంటే ఆల్రెడీ మీ డ్రామాలు అక్కడ చూసినాం. ఇక్కడ పాలేరులో, ఇక్కడ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ చూసినాం. అక్కడ మట్టి పట్టుకోవడాలు, ప్రతిజ్ఞలు చేయడాలు, అక్కడ పెద్ద పెద్ద డైలాగులు చేయడాలు, రాజన్న బిడ్డని, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి మీరు డైలాగులు అన్నీ చూసినాము. అది చూసినాము. మా దరిద్రం ఇది చూస్తున్నాము. ఏమ్మా దీనికంటే మంచి చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనసుకి. కానీ ఏం చేస్తాము, సావు బతుకులు అన్నది నా చేతిలో లేదు కాబట్టి, నేను సావలేను కాబట్టి చూడవలసి వస్తుంది. దయచేసి మీరు ఈ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ని కొంచెం ఓవర్కమ్ చేసి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న 2-3 ఉంటారు కదా, వాళ్ళని పీకేయండి. ఎందుకంటే వాళ్ళు రోజు సినిమాలు చూసి వస్తున్నారు. మరి బాలకృష్ణ గారి సినిమాలు బాగా చూస్తున్నారేమో, చూసి వస్తున్నారు. సినిమాటిక్ ఈ డ్రామాలు అనేది తీసుకొచ్చి మీ మైండ్లో పెడుతున్నారు. ఇవన్నీ మానేసి జెన్యూన్గా ఒక జెన్యూన్ పర్సన్ లాగా మీరు ప్రజల కోసం కష్టపడండి. 5 ఏళ్ళు కష్టపడండి, 10 ఏళ్ళు కష్టపడండి, 15 ఏళ్ళు కష్టపడండి. మీరు కష్టం అనేది మీ జెన్యూన్ అని చెప్పేసి ప్రజలకు అర్థమైతే ఆటోమేటికలీ ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మీరు అడగకుండానే పదవులు నడుచుకుంటూ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారికి అడగకుండానే పదవులు నడుచుకుంటూ ఆయన ఇంటికి వచ్చినాయి. అట్లనే మీకు కూడా పదవులు నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి. ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి చేయక్కర్లేదమ్మా. మీరు అక్కడికి వెళ్ళి గట్టున నిలబడి మీరు చెప్పినా సరిపోవు. మీరు దిగాల్సిన అవసరము, అట్లా మునిగిపోయిన వరి పంట అనేది చేతిలో పట్టుకోవాల్సిన అవసరము, ఇంతమంది జీవితాలను డేంజర్లో వేయాల్సిన అవసరం అసలు మెయిన్ ఇది. ఇంతమంది జీవితాలని ఏదో మీ పొలిటికల్ డ్రామా కోసం ఇంతమంది జీవితాలని నీళ్ళల్లో ముంచి ఇంత డేంజర్ పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా నేరం. చట్టరీత్యా మనం చూసినా కూడా ఇంతమంది జీవితాలని మీరు పనంగా పెట్టారు. సరే మీకు మునగాలనిపిస్తే మీరు మునిగిర్రు, అది వేరే విషయం. సరే మీ కాకుంటే మీరు మునగడం కరెక్ట్ రావట్లేదంటే మీ పక్కనున్నోడు ఎవడో ఒకడు, మీ పార్టీ వాడో ఎవడో, మీ పర్సనల్ సెక్యూరిటీనో ఎవరో ఒకరు తీసుకెళ్ళారు అంటే అది వేరే విషయం. కానీ ఇంతమంది పాపం అమాయక రైతుల జీవితాలతోటి మీరు ఆడుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు కొట్టకపోతే ఎవరి పరిస్థితి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? సరే మీరు కొట్టకపోయారు, సరే అది వేరే విషయం, అది మీ పర్సనల్. కానీ వీళ్ళల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీరా తీసుకోరు, అది జగమెరిగిన సత్యం. ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఎవరైనా కొట్టుకుపోయి ఎవరైనా ప్రాణాలు విడిస్తే ఆ కుటుంబానికి సమాధానం ఎవరు చెప్పాలి? కొంచెం అది కూడా మీరు ఆలోచించుకొని ఇట్లాంటి స్టంట్స్ మాత్రం చేయకండి. ఇట్లాంటి స్టంట్స్ మీరు చేయాలంటే ముందు సెట్ వేసుకోండి. సినిమాలలో స్టంట్కి సెట్లు వేస్తారు. అట్లా సెట్ వేసుకుంటే ఏమవుతుందంటే సెక్యూరిటీ ఉంటుంది. అంటే ప్రాణాలకి, మీ ప్రాణం పక్కన పెడితే వాళ్ళ ప్రాణాలకైనా అట్లీస్ట్ హాని అన్నది జరగదు. అందుకే ఇట్లాంటి స్టంట్స్ చేయకండి. దయచేసి సీరియస్ రాజకీయాలు చేయండి. కామెడీ రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నా. ఎందుకంటే నేను మీ అభిమానిని కాబట్టి మిమ్మల్ని అర్థిస్తున్నా. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.